కడప జిల్లాలో ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సఖ్యత లోపించిందా? సఖ్యత లోపం వల్లే గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమికి కారణమయ్యిందా? ఖచ్చితంగా గెలవాల్సిన సీటును కోల్పోవడానికి కారణం ఏంటి? ఆ నియోజకవర్గంలో టీడీపీ బలం పెంచిన నేతను పార్టీ పెద్దలు ఎందుకు పక్కన పెట్టారు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆ కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేశారని చెప్తుంటారు. అయితే 2004లో దివంగత నేత మంత్రి వీరారెడ్డి ఆధిపత్యమే బద్వేలు నియోజకవర్గంలో ఉండేదట. వీరారెడ్డి మరణానంతరం వారి కుటుంబ సభ్యులే తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేతబట్టి నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోసం ఎంతో కృషి చేశారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబాన్నే టీడీపీ అధిష్టానం పక్కకు పెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో కూటమి నుంచి బీజేపీ నేత పోటీ చేసి ఓడిపోయారు. దీనికి పూర్తిగా వీరారెడ్డి కుటుంబ సభ్యులే కారణమని బీజేపీ నేతలు భావిస్తున్నారట. అందుకే బద్వేలు నియోజకవర్గంలో తమ బలాన్ని సొంతంగా పెంచుకునే పనిలో ఉన్నారట బీజేపీ నేతలు. నియోజకవర్గంలో ఇప్పటికే స్థానిక సంస్థల అధికారంపైన పట్టు సాధించుకునే విధంగా పావులు కదుపుతున్నారట బీజేపీ నేతలు. వీరికి టీడీపీ పెద్దలు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రచారము జరుగుతుంది. దీంతో స్థానిక టీడీపీ నేత రితీష్ రెడ్డిని పక్కన పెట్టారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ ప్రచారం వెనుక బలమైన కారణం కూడా ఉందట. ఈ మధ్య కాలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తమకు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు పట్టుబడుతున్నారట. దీంతో బీజేపీ నేతకే ఆ పదవి ఇచ్చేందుకు రితీష్ రెడ్డిని పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం దాటుతున్నప్పటికీనూ బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం బలోపేతానికి కృషి చేసినటువంటి నేతలు, కార్యకర్తలను పార్టీ పెద్దలు పక్కన పెట్టేశారట. అంతేకాదు బద్వేలు నియోజకవర్గ అభివృద్ధిని సైతం పక్కన పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఓ సమావేశంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. బైపోల్స్ వస్తే బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పుకొచ్చారు. అంటే ఉప ఎన్నిక వచ్చినా సీటు మాత్రం బీజేపీకే కన్ఫర్మ్ అన్నట్లు ఆయన మాటలు అర్థమవుతున్నాయి. ఇక ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ మీద ఏ టీడీపీ నేత నోరు మెదపకపోవడంతో రితీష్ రెడ్డిని పక్కన పెట్టారన్నది కన్ఫామ్ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఒకవేళ బీజేపీ నేతకి టికెట్ ఇస్తే కూటమి నేతల మధ్య నెలకొన్న అసమ్మతి వైసీపీ అభ్యర్థికి ప్లస్ అవుతుందన్న ప్రచారం కూడా బద్వేలు నియోజకవర్గంలో ఊపందుకుంది. ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారట స్థానిక టీడీపీ నేతలు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం తమకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.